अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. अवतार मेहर बाबा की जय. జయ బాబా అండి. లాస్ట్ టైం షిరీన్ క్వశ్చన్ ఒకటి ఉంది, జస్ట్ ఒకసారి చదువుతాను. A perfect master using the universal mind operates at the level of individual as well as collective samskaras. Here by spiritual awakening, Baba is referring to the collective shift in consciousness of all human souls more towards involution. Does this spiritual awakening also entail a collective push of consciousness of the lower forms in the evolution like animals, or do they take the natural course? అంటే బేసికలీ ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అని బాబా ఏదైతే రిఫర్ చేశారో అది కేవలం హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ సోల్స్కి ఇన్వల్యూషన్ వైపు పుష్ చేయడానికైనా, లేకపోతే లోయర్ ఫార్మ్స్ మనం యానిమల్స్ కింద ఉండే వాటిల్లో కూడా ఇది ఉంటుందా ఈ ప్రక్రియ, కలెక్టివ్ పుష్ అనేది, కాన్షియస్నెస్ కలెక్టివ్ పుష్ అనేది ప్రశ్న అండి. సార్ నాగేశ్వర గారు. విన్నాను సార్, విన్నాను. అయితే సో ఫర్ యాజ్ ఐ అండర్స్టాండ్, నాకు అర్థమైనంత వరకు పర్ఫెక్ట్ మాస్టర్కి అవతార్కి ఫంక్షనింగ్లో తేడా ఉందండి. పర్ఫెక్ట్ మాస్టర్స్ హ్యుమానిటీకి సంబంధించి వాళ్ళ రేంజ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుందండి. అవతారుడికి మాత్రం సకల చరాచరములు అన్ని ఆత్మలతోటి, అంటే రాయి దగ్గర నుంచి మొదలుకొని మానవాళ్ళ వరకు అందరితోటి సంబంధం ఉంటుందండి. అంచేత పర్ఫెక్ట్ మాస్టర్స్కి మానవుడి కంటే కిందనున్నటువంటి ఆ జాతులతోటి పెద్దగా అతనికి కాంటాక్ట్ ఉండకపోవచ్చు. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, బాబా అన్నారు అవతార పురుషుడితోటి కాంటాక్ట్లోకి వచ్చినటువంటి ఈ జీవరాశులు ఏవైతే ఉన్నాయో, ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటికి బైపాస్, ఈ ప్రమోషన్స్ అవి అవకాశం ఉంది అని బాబా చెప్పేవారు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన దగ్గర ఒక జంతువు ఆయన పెంచి ఒక కుక్క చనిపోయింది అనుకోండి, ఇట్ విల్ బి ప్రమోటెడ్ టు హ్యూమన్ లెవెల్, ఇట్ బైపాసెస్ అనేవారు. అది అంచేత అక్కడ అలా చెప్పుకోవచ్చు మనం అండి. నాకు అర్థమైనంత వరకు అది సరే. మిగిలిన వాళ్ళు కూడా దయచేసి పార్టిసిపేట్ చేయొచ్చండి. మీరు చెప్పింది కూడా నాకు అలాగే అనిపించింది. ఈ సద్గురుకి, అదే పర్ఫెక్ట్ మాస్టర్కి ఓన్లీ మానవుల వరకే ఛాన్స్ ఉంది అని అవతార పురుషుడు తలుచుకుంటే దేనికైనా ఒక పుష్ ఇచ్చేయగలడు అని మీరు చెప్పినట్టే నాకు అనిపించింది సార్. అందుకే కదా ఆయన వచ్చిన కాలం వసంత కాలం అని అనడానికి కారణం. జై బాబా. ఓకే, ముందుకు వెళ్దామండి. మరి రాధు గారు ఇది చదివేశాం కదండి, ఇది లాస్ట్ పేరా ఒకటి ఉంది సార్ నాది. ఇదే కదా, ఇది చదవండి. అదే సార్. ఓకే సార్. Illuminating this point still further, Meher Baba has explained in Fanafilla, the Majub state, there are no miracles, direct or indirect. ఇంకా బాబా ఈ అద్భుతాల గురించి ఇంకా వివరిస్తూ ఇలా చెప్తున్నారు. ఫనాఫిల్లాలో
అంటే మజూబ్ స్థితిలో ప్రత్యక్షమైన లేక పరోక్షమైనటువంటి అద్భుతాలేమి ఉండవు అనేది చెప్తున్నారు. ఇన్ డివైన్ జంక్షన్ తుర్యావస్థ ఆర్ మకామి ఫరురత్ ద జీవన్ముక్త అజాద్-ఈ ముత్లక్ హ్యాస్ నో డ్యూటీ అండ్ పర్ఫార్మ్స్ నో మిరాకిల్స్. ఇంకా ఈ తుర్యావస్థ స్థితిలో కూడాను ఈ జీవన్ముక్తులు కానీ అలాగే తుర్యావస్థలో ఉన్నటువంటి ఆ జీవన్ముక్తులకి ఎటువంటి డ్యూటీ అంటే కర్తవ్యం కూడా ఉండదు, అలాగే ఎటువంటి అద్భుతాలు కూడా వీళ్ళు చేయడు అనేది చెప్తున్నారు. బట్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ miracles happening through the జీవన్ముక్త వితౌట్ హిస్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్. కానీ ఈ తుర్యావస్థితిలో ఉండేటటువంటి జీవన్ముక్త ఎటువంటి అద్భుతాలు ముక్తి చేయడు, కానీ అతని ద్వారా మాత్రం అతనికి తెలియకుండానే అతని ద్వారా అద్భుతాలు సంభవించేటటువంటి అవకాశం ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్తున్నారు. The agents are pilgrims of the lower planes, very often borrow his powers and work miracles with them. But the powers of the జీవన్ముక్త are not in any way lessened thereby. అయితే ఇక్కడ ఈ జీవన్ముక్తం నుంచి ఎప్పుడు కూడా ఆ అద్భుతాలు సంభవించే అవకాశం ఎప్పుడు ఉంటుంది. అలాగే ఈ క్రింది భూమికలకు చెందినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు అని లేకపోతే యాత్రికులు అనొచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే తరచు ఆ జీవన్ముక్త ఆ తుర్యావస్థలో ఉండేటటువంటి ఆ జీవన్ముక్త తాలూకా శక్తుల్ని స్వీకరించి వాటి సాయంతోనే ఈ క్రింది స్థాయిలో భూమికలో ఉండేటటువంటి ఈ వ్యక్తులు అద్భుతాలు చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వలన ఈ జీవన్ముక్తికి ఉండేటటువంటి ఆ శక్తులు మాత్రం ఏ విధంగా తరిగిపోవు అనేది ఇక్కడ చెప్తున్నారు. జై బాబా. జై బాబా. జై బాబా. రాధగారు, అయితే ఈ జీవన్ముక్తుడికి తెలుస్తుందా తను ఏజెంట్స్ కి ఇస్తున్నట్లుగాను ఆ పవరు? అది తెలియదు మేడం. అతని నుంచి వచ్చేటటువంటి అద్భుతాలు వాటి ద్వారా ఆ శక్తిని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అది అతను ఆ శక్తి ఇస్తున్నాడు అనేది తెలియదు అని నేను అనుకుంటున్నాను. అతనికి తెలియకుండానే అన్నారు కదా, అతని ద్వారా ఎదుగుండి అక్కడ ఆల్వేస్ పాసిబుల్ ఆఫ్ మిరాకిల్స్ జీవన్ముక్తి వితౌట్ అవేర్ ఆఫ్ ఇట్ అన్నారు కదా. తనకంటే యాక్చువల్లీ వీళ్ళందరూ ఇంకా కింద లెవెల్లోనే ఉన్నారు కదా ఈ ఏజెంట్స్. అవును, వాళ్ళకి అంత కెపాసిటీ ఉందా అన్నమాట, ఇతనికి తెలియకుండానే తీసుకోవడం. ఇతనికి అంటే ఇప్పుడు మేడం గారు అది మనం ఇప్పుడు ఒక శక్తి అవతారం నుంచి నిరంతరం ఆ పొంగి పొల్లుతున్నటువంటి ఆ శక్తిని మనం ఇప్పుడు భగవంతుని ఎవరినో ఒకరిని పట్టుకుని ఉన్నప్పుడు ఆ శక్తిని మనం తీసుకునే అవకాశం మనకు ఉంటుంది కదా. అలాగా, ఓకే అని నాకు అనిపించింది మేడం. జై బాబా. జై బాబా. మిగిలిన వాళ్ళు ఏమైనా ఉన్నాయండి సందేహాలు దేని మీద? ఓకే సార్, సమ్అప్ చేయండి సార్ ఇది. ఇంకా బాబా ఈ అద్భుతాల గురించి చెప్తూ ఇలా అన్నారండి. ఫనాఫిల్లా అంటే ఏంటి? భగవద్ అనుభవం పూర్తిగా వచ్చేసింది, రియలైజేషన్ వచ్చేసింది. అతనికి ఉన్న చైతన్యం వల్ల, ఉన్న ఎరుకల్లా నేను భగవంతుడను అనే స్థితి గురించి మాత్రమే అతనికి ఎరుక ఉంటుంది. అదే అనుభవిస్తూ ఉంటాడు. స్థూలము లేదు, సూక్ష్మము లేదు, మానసికము లేదు. అదే కదా మజూబ్ స్థితి అంటే. అక్కడ అద్భుతాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అని చెప్తున్నారు. అంచేత ఎందుకంటే ఉన్నది తాను ఒక్కడే అయినప్పుడు ఎవరి కోసం చేస్తాడు అద్భుతాలు? అసలు మిగిలిన వాడు ఉన్నారు అనేటువంటి ఎరుకే లేదు అతనికి. అంచేత అక్కడ అద్భుతాలు చేసేటువంటి ఆ పరిస్థితి ఉండదు. అలాగే తుర్యావస్థ అంటే పరమహంస అని మనం చెప్పుకున్నాం కదండి. అలాగే జీవన్ముక్త, ఈ రెండు స్థితుల్లోనూ కూడా అక్కడ ఎటువంటి అద్భుతాలు ఉండవు. ఇప్పుడు మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే కనుక భగవద్ అనుభవం వచ్చేయగానే అతను ఫస్ట్ మజూబ్ స్టేట్లో ఉంటాడు. ఒక ఆత్మ మజూబ్ స్టేట్లో ఉండి 3-4 రోజుల్లో శరీరం వదిలేస్తాడు సాధారణంగా.
ఒకవేళ కంటిన్యూ అయితే శరీరంతో అలా మజూబ్గానే ఉంటాడు. అది క్రమక్రమంగా ఆ తుర్యావస్థకు వస్తాడు కదా. తుర్యావస్థ అంటే ఏంటి? కాసేపు నేను భగవంతుడను అనే స్థితి, అది మళ్ళీ పోయి నేను మానవుణ్ణి అనే స్థితి, అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అది జీవన్ముక్త అంటే ఏంటి? సద్గురువుకి ఏ లక్షణాలైతే ఉన్నాయో అన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఏకకాలంలో నేను భగవంతుణ్ణి, నేను మానవుణ్ణి కూడా. దైవీ చైతన్యము, ఈ సృష్టి యొక్క చైతన్యము ఏకకాలములో ఉంటాయి అతనికి. అయితే సద్గురువుకి జీవన్ముక్తకి తేడా ఏమిటి? సద్గురువుకి దైవీ ప్రణాళిక ప్రకారము ఈ సృష్టి బాధ్యత అప్పగించబడుతుంది, కానీ జీవన్ముక్తకి ఆ బాధ్యత అప్పగించబడదు. అది మనం చదువుకున్నాం. అంచేత ఈ డివైన్ జంక్షన్లో ఉన్నవాడు కానీ జీవన్ముక్త కానీ వాళ్ళకి ఏమీ డ్యూటీ అప్పగించబడలేదు, కాబట్టి ఎటువంటి అద్భుతాలు చెయ్యరు. అది కానీ ఏజెంట్స్ అని మనం చదువుకున్నాం. మనం వేఫేరర్స్లో బాబా చాలా ఎక్కువ చెప్పారు. ఏజెంట్స్ రకాలు: డైరెక్ట్ ఏజెంట్స్, ఇండైరెక్ట్ ఏజెంట్స్, బారోడ్ ఏజెంట్స్ అని ఇలాగా చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారంటే తమకంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పై స్థాయిలో ఉన్నటువంటి ఆ ఆత్మల నుంచి వాళ్ళ ఆదేశాలు తీసుకొని, లేక వాళ్ళ శక్తులు ఉపయోగించుకొని పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. అది ఇక్కడ ఏమంటున్నారు బాబా? ఈ ఏజెంట్స్ అలాగే కింద భూమికల్లో ఉన్నటువంటి, అంటే 3, 4, 5 భూమికలు మనం చదువుకున్నాం కదా, 1, 2, 3, 4 ఇలాగ. వాళ్ళు ఈ జీవన్ముక్తకి తెలియకుండానే, జీవన్ముక్తకి ఏకకాలంలో భగవత్ చైతన్యము, సృష్టి చైతన్యము ఉన్నాయి కాబట్టి అతని శక్తులను వినియోగించుకుని పనిచేస్తూ ఉంటారట వాళ్ళు. ఆ విషయం జీవన్ముక్తకి తెలియకపోవచ్చు కాక పట్టించుకోడు అతను. అంచేత అలాగా ఆ ఏజెంట్స్ జీవన్ముక్త యొక్క శక్తులను వాడుకున్నప్పటికీ కూడా జీవన్ముక్త యొక్క శక్తులలో ఏమాత్రము తగ్గుదల ఉండదు అని చెప్తున్నారు. జై బాబా సార్. జై వాసు. జయబాబు అండి. ఇప్పుడు ఈ లోయర్ ప్లేన్స్ లో ఉన్న వాళ్ళకి సొంతంగా స్వసిద్ధంగా వాళ్ళకి రావండి ఇప్పుడు ఈ పవర్స్, అన్లెస్ బారో చేసుకోవాలంటాను. ఆ భూమికలో ఉన్నటువంటి అవి వాడతారండి వాళ్ళు. ఆ భూమి, ప్రతి భూమికి ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా, అది వాడతారు. అవి వాడతారు. ఇంకేమన్నా అవసరం అయితే బారో చేసుకుంటారు అనమాట. ఓకే సార్. ఓకే సార్. ఏమన్నా ఉన్నాయండి ఇంకా? సార్ ఇంకా అవసరం అవుతే అంటే ఎక్కడి నుంచైనా ఆదేశాలు వస్తే వాళ్ళు చేయగలరా అండి? అంతేనండి. బాబా వేఫేరర్స్లో చెప్పింది ఏంటంటే ఈ ఏజెంట్స్కి ఎప్పుడూ కూడా పై స్థాయి నుంచి ఆదేశాలు వస్తూ ఉంటాయి అని చెప్పారు. అంటే డెఫినెట్ గా ఇంకా ఇది అవతారుడు గాని సద్గురువు గాని ఎస్ అంతే అక్కడి నుంచి. అయితే ఇంకా ఉన్నాయి ఆ స్థాయి ఆఫ్ ఏజెంట్స్ని బట్టి. ఇప్పుడు డైరెక్ట్ ఏజెంట్స్ నుంచి కొంతమందికి మెసేజ్, ఈ ఆదేశాలు వస్తూ ఉంటాయి. అది కూడా చెప్పారు బాబా. ఓకే, ఇది ఒక హైరార్కీ లాగా నడుస్తూ ఉంటుంది అనమాట. జై బాబా. జై బాబా. నెక్స్ట్ దానికి వెళ్దామండి. జై బాబా అండి గౌరీ గారు. జై బాబా సార్. Miracles of the Savior, Rasul or Avatar, and perfect masters, Sadgurus. When God becomes man, he becomes a savior, Rasul or Avatar. అయితే ఇప్పుడు మనం రసూలు లేదా అవతారుడు చేసేటువంటి లేదా పర్ఫెక్ట్ మాస్టర్ సద్గురువులు చేసేటువంటి మిరకిల్స్ గురించి బాబా చెప్తున్నారండి. భగవంతుడు మానవునిగా మారినప్పుడు ఆయన రక్షకుడు అవుతాడు. డైరెక్ట్ గా గాడ్ మ్యాన్ అయినప్పుడు అతన్ని రసూలు, అవతారుడు అంటారు. అతడే రక్షకుడు అవుతాడట. He becomes a mazub. Sorry, when man becomes God, he becomes a mazub, and if he has duty to perform to humanity, he travels the second and third divine journeys and
becomes a perfect master, Sadguru. ఫస్ట్ది డైరెక్ట్ గా గాడ్ మానవుడు అయినప్పుడు అతన్ని రక్షకుడు అని పిలుస్తారు. మానవుడు ఈ ప్రయాణం పూర్తి చేసుకుని భగవంతుడిగా అయినప్పుడు అతడు మజూబ్ అవుతాడట. అయిన తర్వాత అతనికి మానవాళి పట్ల కర్తవ్యంగానే ఉంటే, మానవాళి పట్ల నిర్వహించవలసిన కర్తవ్యంగానే ఉంటే ఆయన 2-3 దైవీ ప్రయాణాలను పూర్తి చేసి కుతుబియత్ స్థాయికి అంటే పరిపూర్ణ గురువు అవుతాడట. ఫస్ట్ జర్నీ అయిపోయింది, 7th ప్లేన్లో ఐఆమ్ గాడ్ అనే మజూబ్ స్థితికి వచ్చేసాడు. ఆ తర్వాత ఒకవేళ డ్యూటీ కానీ ఆయనకి అసైన్ చేయబడితే అతడు కుతుబియత్ లెవెల్కి 2nd, 3rd జర్నీస్ కూడా 4 జర్నీస్లో 2nd, 3rd జర్నీస్ కూడా పూర్తి చేసుకుని పరిపూర్ణ గురువు అంటే సద్గురువు అవుతాడట. కుతుబియత్ స్థాయికి కుతుబ్ అవుతాడు అనమాట. అంటే అవతారు డైరెక్ట్ గా గాడ్ దిగి మానవుడిగా వచ్చినప్పుడు రసూలని, మానవుడు ఆ స్థాయి వరకు ఎదిగిన తర్వాత కర్తవ్య నిర్వహణ కోసం 2-3 ప్రయాణాలు పూర్తి చేసుకుంటే కుతుబియత్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కుతుబ్ గాను అవుతాడు అని చెప్తున్నారండి. కంటిన్యూ చేస్తాను సార్. అంటే ఇంకా ఉంది కదమ్మా, బోత్ ద సేవియర్. సారీ అండి. Both the saviors and the perfect masters are spiritually perfect because both are one with God, and although both have a duty towards the humanity, that of the savior is of a special kind. ఇక్కడ బాబా చెప్తున్నారు ఇద్దరికి కూడా, అంటే రసూల్కి ఈ కుతుబ్కి ఇద్దరికి కూడా వాళ్ళిద్దరూ పర్ఫెక్టే, స్పిరిచువల్లీ పర్ఫెక్ట్, ఆధ్యాత్మికంగా పరిపూర్ణులు వారు. వాళ్ళిద్దరు కూడా భగవంతుడితో ఒకటై ఉన్న వాళ్ళే. ఇద్దరికి డ్యూటీలు ఉన్నాయి, కానీ ఈ సేవియర్కి అవతారుడికి ఉన్నటువంటి డ్యూటీ ఒక స్పెషల్ కైండ్ డ్యూటీ అని బాబా చెప్తున్నారు. అంటే ఒక ప్రత్యేక తరగతికి చెందినటువంటి డ్యూటీ. ఇందాక డిస్కస్ చేశారు కదండి నాగేశ్వరరావు గారు. సద్గురువుకి అయితే ఓన్లీ హ్యుమానిటీ పట్ల మాత్రమే డ్యూటీ ఉంటుంది, యావత్ సృష్టి పట్ల అవతారుడికి రసూల్కి ఉంటుందని అవసరమైతే ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం సార్. ద సూఫీస్ సే దట్ సార్, కంటిన్యూ చేయడం. ద సూఫీస్ సే దట్ ద రిలేషన్షిప్ కర్బత్ విత్ గాడ్ డిఫర్స్ ఇన్ ద సేవియర్ and the perfect master, and they refer to them as Karb-e-Farais, involuntary necessary nearness, and Karb-e-Nawafil, voluntary nearness, respectively. Karb-e-Farais thus belongs to the savior, and the Karb-e-Nawafil to the perfect master. ఇక్కడ సూఫీ పదాలు కొన్ని ఇక్కడ వాడడం జరిగిందండి. రక్షకుల్లోనూ పరిపూర్ణ గురువులోను భగవంతుతో వారికి గల సంబంధం, దాన్ని కర్బత్ అన్నారు. దానిలో వ్యత్యాసం ఉంటుందట. ఇద్దరూ భగవదనుభవం పొందిన వాళ్లే, భగవంతుడితో ఒకటే ఉన్న వాళ్లే అయినప్పటికీ కూడా ఆ రిలేషన్లో కొంత వ్యత్యాసం ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. దీన్ని ఏమంటారట, కుతుబుకు ఉండేటువంటి ఆ గురువుతో భగవంతుడితో సంబంధాన్ని కర్బ్-ఏ-ఫరాయిజ్ అంటారట. అసంకల్పిత ఆవశ్యక సామీప్యము అన్నారు. డిస్కస్ చేద్దాం సార్ ఇది. అలాగే పర్ఫెక్ట్ మాస్టర్స్ ఉండేది కర్బ్-ఏ-నవాఫిల్, స్వచ్ఛంద సామీప్యము అంటారట. కంటిన్యూ చేయనా సార్? అదే Karb-e-Nawaf thus belongs to the saviors and Karb-e-Nawafil to the perfect masters. ఇవి చెప్పారు. ఇక్కడ ఆగుదామమ్మా. ఆగుదామండి. అంటే సూఫీ పదాలు వచ్చాయి. అంటే రక్షకుడికి సంబంధించింది, అవతారుడికి సంబంధించి కర్బ్-ఏ-నవాఫిల్, కర్బ్-ఏ-ఫరాయిజ్. అదే పర్ఫెక్ట్ మాస్టర్ సంబంధించి కర్బ్-ఏ-నవాఫిల్ అని చెప్తున్నారండి. అంటే భగవంతుడితో రిలేషన్ గురించి వ్యత్యాసం ఉంటుంది వీళ్ళిద్దరికి. ఈ అవతారుడికి సంబంధించిందేమో కర్బ్-ఏ-ఫరాయిజ్ అని, సద్గురువుకి సంబంధించిన కర్బ్-ఏ-నవాఫిల్ అని చెప్తున్నారండి. ఈ
ఏదైతే ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చారో ఇన్వాలంటరీ నెససరీ నియర్నెస్, వాలంటరీ నియర్నెస్ ఇవి డిస్కస్ చేద్దాం సార్. అవునండి. జై బాబా. జై బాబా. ఎవరన్నా యాడ్ చేస్తారు దీనికి? అవతారుడు సద్గురువులు వాళ్ళు చేసే అద్భుతాల గురించి టాపిక్ అండి ఇది. ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి సార్ ఇది. జై బాబా అండి. మనం వరుసనే చెప్పుకుంటూ వస్తున్నారు కదండి. ఎగువ భూమికల్లో ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి అద్భుతాలు, 5, 6 భూమికల్లో ఉన్న వాళ్ళు చేసే అద్భుతాలు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు కదా బాబా. ఇప్పుడు సద్గురువు అలాగే అవతారుడు వీళ్ళు చేసేటువంటి అద్భుతాలు. ఇక్కడ సద్గురువుకి అవతారుడికి ఉన్న తేడాని లోతుగా విశ్లేషిస్తున్నారు బాబా. అసలు అవతారుడు సద్గురు ఇద్దరు కూడా భగవంతుడితో ఒకటైపోయారు. ఇద్దరూ కూడా దైవీ ప్రణాళిక ప్రకారము బాధ్యత తీసుకున్న వాళ్ళు. అంటే వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి సిమిలారిటీ అది. అయితే వారి తేడా ఏమిటి? ఇద్దరు ఒకే ప్లాట్ఫారం మీద నుంచి పనిచేసిన అవతారుడు అంటే భగవంతుడు పైనుంచి మానవుడుగా దిగి వస్తాడు. అతను పుట్టక ముందు భగవంతుడు, అతను ఈ జన్మించక ముందు భగవంతుడు అతను. అక్కడి నుంచి నిచ్చెన దిగి ఈ ప్లాట్ఫారం మీదకి దిగి వచ్చాడు అతను. కానీ సద్గురు ఎవడు? కింద నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 భూమికల్లోకి వెళ్ళి ఫనాఫిల్లాలోకి ఎంటర్ అయిన వెంటనే మజూబయ్యి కదా, ఆ తర్వాత ఈ డివైన్ డ్యూటీ అప్పగించబడిన తర్వాత కుతుబయ్యాడు. ఆ తేడా గురించి స్పష్టంగా ఇక్కడ మనం తెలుసుకోవలసిన అవసరం ఉందండి. అవతారుణ్ణి ఈ ఇస్లాంలో రసూల్ అని అంటారు, వేదాంతం ప్రకారం అవతారుడు అంటారు, మిస్టిసిజం క్రిస్టియానిటీ ప్రకారము సేవియర్ అంటారు. ఆ పదాలు వాడుతున్నారు అంతే. ఆ మూడు ఒకటే, అవతారుడే అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బాబా ఇక్కడ సూఫీ పదాల గురించి పెద్దగా వర్రీ అవ్వద్దండి, కానీ అందులో చెప్పదలుచుకున్నది ఏమిటి మాత్రం మనం చూసుకుంటాం. భగవంతుడికి ఈ ఆత్మకి అంటే జీవాత్మలకి ఉన్న సంబంధం విషయంలో అవతారుడికి సద్గురువుకి చిన్న భేదం ఉంది అని చెప్తున్నారు బాబా ఇక్కడ. మనం ఒక కథ చెప్పుకుంటాం చూడండి. చిన్నప్పుడు ఒక బిడ్డని ఇద్దరు తల్లులు వచ్చి నా కొడుకే అని కొట్టుకుంటూ ఉన్నారు. ఇది కోర్టులోకి వెళ్ళింది, రాజు దగ్గరికి వెళ్ళింది, దర్బార్లో. మహామంత్రికి అప్పచెప్పాడు ఆయన, తేల్చబోయే గొడవ ఎవడు కొడుకు అంటే ఆ రోజుల్లో DNA టెస్ట్లు అవి లేవు కదా. అనేటప్పటికి ఆ మహామంత్రి అన్నాడు, పోనీ మీరిద్దరూ చాలా తీవ్రంగా గొడవ పడుతున్నారు కాబట్టి ఓ పని చేద్దాం, వీడిని 2 ముక్కలు చేసేద్దాం, ఒక ముక్క ఒకరికి ఇచ్చేద్దాం, ఏమంటారు అన్నాడు. ఈ దొంగ తల్లి నేను ఒప్పుకుంటాను ఆవిడ. అసలు తల్లి ఏముంది, లేదు వాడు భద్రంగా ఉంటే చాలు, నాకు అవతలాడికి ఇచ్చేయండి మొత్తం, వాడిని పర్వాలేదు అంటాడు. అంటే సహజమైనటువంటి బాంధవ్యము అది. అంటే ఆ తండ్రి పాత్ర, అవతార పురుషుడికి తండ్రి అతను. ఈ సృష్టికి తండ్రి పాత్ర పోషించేవాడు అసంకల్పితంగా ఉంటుంది ఆయన ప్రేమ ఎప్పుడూ కూడా కదా. అతను తండ్రి పాత్ర ఫస్ట్ నుంచి కూడా పోషిస్తూ వస్తూ ఉన్నాడు. సో సహజమైనటువంటిది అనమాట ఆయన ప్రేమ కానీ వాత్సల్యం కానీ. అది ఈ సద్గురువులు వాడు వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు, ఇంకొకటి వస్తాడు, రేపు ఇంకోటి వస్తాడు. వీళ్ళంతా ఇంత కష్టపడి ఇంత ప్రయాణం చేసి 50 కోట్ల జన్మలెత్తి ఇప్పుడు భగవంతుడైతే మళ్ళీ నెత్తి మీద బరువు వింటారా బాబు అని అండర్ ప్రొటెస్టే వాళ్ళ బాధ్యత నిర్వహిస్తారు సద్గురువులు ఎప్పుడూ కూడా. అదే అనమాట ఇక్కడ బాబా చెప్తున్నది. అవతారుడు యొక్క బాంధవ్యం ఇన్వాలంటరీ నియర్నెస్, ఈ సన్నిహితం ఆటోమేటిక్గా ప్రేమ లోపల నుంచి ఉద్భవిస్తూ ఉంటుంది అనమాట. బట్ సద్గురువుకు వచ్చేటప్పటికి వాలంటరీ అంటే తప్పదు, చేయాలి మనము అన్నట్టుగా. అంటే నాకు అర్థమైంది ఇది సార్. కైండ్లీ పార్టిసిపేట్ అండ్ డిస్కస్. జై
యాక్చువల్ మొదటిసారి చదివినప్పుడు అయితే ఇన్వాలంటరీ అన్నది కొంచెం నెగిటివ్ టర్మ్లో అనిపించిందండి. మీరు చెప్పింది అది కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఇష్టం లేకుండా నియర్నెస్ మెయింటైన్ చేస్తారు భగవంతుడితో. అది అతను తండ్రి కాబట్టి హీ బికమ్స్ అనమాట, అయిపోతాడు అవును. అంతే అది మ్మ్. కదా. బట్ సద్గురువు దగ్గరికి ఏమన్నారు, వచ్చేటోడికి హీ యాక్ట్స్ అన్నారు మ్మ్. కదండి. అవునండి. తప్పదురా మనకి, కానీ మన శరీరం వదిలేసే వరకు ఇది పోయాలి ఇది అన్నట్టుగానే ఉంటుంది అనమాట. మ్మ్. బట్ ఇది తండ్రి పాత్రలో ఇతనికి న్యాచురల్గా ఉంటుంది అనమాట. అది ఇన్వాలంటరీ, అసంకల్పితంగానే ఉంటుంది ఆ రిలేషన్షిప్. నాకు అర్థమైంది ఇది సార్. ఇది కైండ్లీ డిస్కస్. అంటే అయ్యో. పర్ఫెక్ట్ మాస్టర్స్ హ్యుమానిటీ మీద న్యాచురల్ లవ్ ఉండదంటారా? అంటే అంటే వాళ్ళు వాలంటరీగా కంపల్సరీ చేయాలని తప్ప అంటే ఆటోమేటిక్ గా అదే నేను అర్థం చేసుకున్నది అయితే అదండి. అచ్చా. అంటే అవతారుడితో పోల్చినప్పుడే ఈ డిస్టింక్షన్ మనకు పోల్చినప్పుడు. వస్తుంది తప్ప అంత డిఫరెన్స్ అది మనం కథ చెప్పుకున్నాం చూడండి. బావూజీ చెప్పింది, ఒక సంపన్నుడు తన సొంత ఊళ్ళో కొడుకుని, ఒక 7-8 ఏళ్ల కొడుకుని ఒక 5గురు ఫ్రెండ్స్ టీచర్స్ ఉంటే వాళ్ళకి అప్పచెప్పి ఇతను మల్టీమీడియా వ్యాపారాలు చూసుకుంటూ ఉంటాడని కథ చెప్పుకున్నాం కదా పూర్వం. అవును చెప్తుంటారు మీరు. అతను ఈ 5గురు ద్వారానే చూసుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు ఏనన్నా ఎలా ఉంది మా వాడు పరిస్థితి, అవసరమైతే డబ్బు ఎంతనే ఖర్చు పెట్టండి, వాడు మాత్రం బాగా చూసుకోండి అని చెప్తూ ఉంటాడు. ఏడాదికి ఒక్కసారి కొడుకుని చూడడానికి వస్తాడని కదా. అవును సో ఆ ప్రేమ వేరనమాట, అది ఓనర్షిప్, అది తండ్రి. అవును ఈ మధ్యలో సాయం చేసేవాళ్ళు వాళ్ళకి ఎలాగైనా లిమిటేషన్స్ ఉంటాయి కదండి వాళ్ళకి. అవును తండ్రి ఏ డిసిషన్ అన్నా తీసేసుకుంటాడు కొడుకు గురించి కదా. అవును కానీ చూడాలని చూసిన అప్పచెప్పిన ఫ్రెండ్ మాత్రం అది ఏమొచ్చినా తండ్రికి రిపోర్ట్ చేస్తూ ఉంటాడు, ఏమని మీ వాడు ఎలా ఉంది పరిస్థితి, ఏం చేయమంటాడు. జై బాబా సార్, ఇక్కడ చిన్న పదము ఈ పైదానికి సారీ సేవియర్ కి ఇన్వాలంటరీ నెసెసరీ నియర్నెస్ అన్నారు. మరి కుతుబ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాలంటరీ నియర్నెస్ అన్నారు. అక్కడ నెసెసరీ అని వాడలేదు. దాంట్లో ఏమైనా తేడా ఉందంటారా సార్? నేను ఇంచేపు నుంచి డిస్కస్ చేసి దాని అర్థం అదే అనుకుంటున్నానమ్మా నేను. అంటే ఆ నెసెసరీ నెసెసరీ అంటే తండ్రికి తల్లికి ఉన్నటువంటి ఆ సహజమైనటువంటి ఆ బాంధవ్యం అని నేను అనుకుంటున్నాను. బాధ్యత అండి, బాధ్యత పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, బాధ్యత పాయింట్ ఆఫ్ వ్యూ. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీని మీద? ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాంపుల్స్తో కింద ఎక్స్ప్లెయిన్ చేశారండి ఈ రెండింటిని. ఓకే, అవి కూడా చూద్దాం. అయితే కంటిన్యూ చేయండి అమ్మా జయబాబా. The Sufis explain that in the working of miracles by the Rasul avatar, God is the actor and the man the instrument. While in a perfect master, it is the other way round. Man is the actor and the God the instrument. ఇక్కడ వాళ్ళు ఇద్దరు చేసేటువంటి మెరకిల్స్ గురించి చెప్తున్నారండి. రసూలు అద్భుతాలు చేసేటప్పుడు భగవంతుడు కర్తగాను మరియు మానవుడు సాధనంగాను ఉంటాడని, అదే సద్గురు విషయంలో ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంటుందని, అంటే మానవుడు కర్తగాను భగవంతుడు సాధనంగాను ఉంటారని సూఫీలు వివరిస్తారు. సూఫీలు చెప్పిన దాని ప్రకారం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. రసూలు చేసే అద్భుతాల్లో ఆ భగవంతుడు కర్తగా ఉంటాడట, మానవుడు సాధనంగా ఉంటాడు. అదే పరిపూర్ణ గురువుల విషయంలో అయితే దీని క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. మానవుడు కర్తగాను భగవంతుడు సాధనంగాను ఉంటారని సూఫీలు అంటారని ఇక్కడ చెప్తున్నారు.
దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారండి. ద ఫేమస్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మహమ్మద్ ప్రాఫెట్ మహమ్మద్ throwing a handful of dust at the enemy in the battle of Badr and thereby routing them is an example of a savior working a miracle. ఈ సేవియర్ చేసే మిరాకిల్లో ఎలా ఉంటుందని చెప్పారు? భగవంతుడు కర్తగా ఉంటాడు, మానవుడు సాధనంగాను ఉంటాడని చెప్పారు కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఒక ఫేమస్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నారండి. ప్రాఫెట్ మహమ్మద్ అట ఒక వార్ చేస్తున్నప్పుడు, బద్ర్ అనేటువంటి వార్ చేస్తున్నప్పుడు ఎనిమి మీద ఒక గుప్పెడు మట్టి తీసి జల్లాడట. ఆ జల్లడం ద్వారా ఏం చేశాడట? శత్రువుల్ని తరిమి కొట్టాడట. ఇది రక్షకుడు చేసే అద్భుతానికి ఉదాహరణ అని చెప్తున్నారు. ఆల్దో టు ఆల్ అపిరెన్సెస్ ఇట్ వాజ్ మహమ్మద్ యాజ్ ఎ మ్యాన్ హూ త్రూ ద డస్ట్. In reality, it was God as Muhammad who threw the dust, and Muhammad as a man who routed the enemy. A miracle such as this is therefore an illustration of Hudwi Farais. అయితే ఇది ఇంకా వివరిస్తున్నారు, ఎలాగ భగవంతుడు కర్తగా అయ్యాడు, మానవుడు సాధనంగా ఉన్నాడు. ఈ యుద్ధంలో మహమ్మద్ ఒక గుప్పెడు మట్టి జల్లి మొత్తం శత్రువుని తరిమి కొట్టాడనే దానికి పైకి చూడడానికి మానవ రూపంలో ఉన్న మహమ్మద్ ప్రవక్త మట్టిని చల్లినప్పటికీ నిజానికి భగవంతుడే అయిన మహమ్మద్ మానవునిగా ఈ పని చేశాడు. వాళ్ళ మీద మట్టి జల్లి తరిమి కొట్టాడు అనేది. ఇటువంటి అద్భుతం కర్బ్ ఏ ఫరాయిజ్ కు ఒక ఉదాహరణ అంటున్నారు. అంటే మానవుడిగా ఉన్న భగవంతుడు మహమ్మద్ ప్రవక్త ఇలా చేశాడు, మట్టి జల్లాడు. మానవుడిగా యుద్ధం చేసి సాధనంగా ఉండి ఆ శత్రువుని తరిమి కొట్టాడు. ఇది ఏ రకానికి చెందిన మిరాకిల్ అంటే కర్బ్ ఏ ఫరాయిజ్ అంటున్నారు. ఆగుదామా సార్? డిస్కస్ చేశాక అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అలాగే ఈ ఎగ్జాంపుల్ అది ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, సమ్అప్ చేయండి సార్. అదే ఇది డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక్కటి మనం జ్ఞాపకం ఉంచుకుంటే ఈ కన్ఫ్యూషన్ ఏమి ఉండదండి. ఈ పదాలు భయపడక్కర్లేదు. మనం అవతార పురుషుడు ఒరిజినల్గా గాడ్, అతను తాత్కాలికంగా మానవుడు అయ్యాడు కదండి తన పని చేసుకోవడం కోసం. బట్ సద్గురు అనేవాడు ఒరిజినల్గా అతను మనిషి, ఇప్పుడు కొత్తగా భగవంతుడు అయ్యాడు అతను కదా. అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ రసూలు ఎలాగైతే తన శక్తిని ఉపయోగించి అద్భుతాలు చేస్తాడు అనేటువంటిది ఈ పేరాలో బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత పేరాలో ఒక సద్గురువు అద్భుతాలు ఎలా చేస్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? రసూలు అంటే అవతార పురుషుడు అద్భుతాలు చేసేటప్పుడు ఒరిజినల్గా అతను ఏంటి? గాడ్ కదా. తాత్కాలికంగా మానవుడు ఒక ఇన్స్ట్రుమెంట్, ఈ మానవ శరీరాన్ని ఒక మాధ్యమంగా వాడుకుంటూ ఉన్నాడు అతను. ప్రొఫెట్ మహమ్మద్ బద్ర్ అనేటువంటి ఒక యుద్ధం చేశాడు. దానిలో శత్రువును ఓడించడం కోసం ఏం చేశాడు? ముందు పిడికిడి మట్టి తీసి ఇలాగ జల్లాడు. జల్లిన తర్వాత ఆటోమేటిక్గా శత్రువు నిర్వీర్యం అయిపోయాడు. వెంటనే మహమ్మద్ వాళ్ళని ఓడించేశాడు కదా. ఇది ఆ చరిత్రలో ఉన్నటువంటి ఒక సంఘటన. ఇక్కడ జరిగింది ఏంటి? బాబా చెప్తున్నారు, మహమ్మదులో ఒరిజినల్గా ఉన్నటువంటి భగవంతుడు ఆ మట్టి జల్లాడు అతను. ఆ తర్వాత మహమ్మదులో మానవుడిగా ఉన్నటువంటి తను ఈ వీళ్ళని ఓడించేసి
స్వాధీనం చేసుకున్నాడు. అంటే ఇక్కడ అద్భుతం చేసింది ఎవరు? మహమ్మదులో ఉన్నటువంటి భగవంతుడు. మాధ్యమం మాత్రం మహమ్మదులో ఉన్నటువంటి మానవుడు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు ఈ పేర్లు. ఇది సార్ నాకు అర్థమైంది. జై బాబా. జై వాసు. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? లేదు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన స్వయంగా భగవంతుడే టెంపరీగా మానవ రూపధారి వచ్చాడు కనుక విజిబుల్గా మొహమ్మద్ ప్రొఫెట్ చేసినట్టు ఉన్న యాక్చువల్గా భగవంతుడు ఇచ్చేది స్వయంగా ఆయనే భగవంతుడు కనుక ఈయన కనబడడానికి అలా కనబడతాడు అంతే మొహమ్మద్ చేసినట్టు. కానీ భగవంతుడు ఇచ్చే ఈ రూపంలో ఇలా చేస్తుంది కనుక అంతే సార్, అలా చూసుకోవడం కదా. అంతేనండి. అదే అంటే ఈ మానవ శరీరాన్ని భగవంతుడు ఒక మాధ్యమంగా ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటూ ఉంటాడనమాట అవతారుడు విషయంలో. మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే బాబా యువకుడిగా ఉన్న రోజుల్లో, అంటే ఇంకా ఉపాసన దగ్గరికి వెళ్ళడం రావడాలు ఇలా జరుగుతూ ఉన్న రోజుల్లో ఆ బెయిలీ ఘని వీళ్ళిద్దరిని వెంట పెట్టుకొని ట్రైన్ జర్నీలో బొంబాయి బయలుదేరతాడు. గుర్తుందండి ఇన్సిడెంట్? అవునండి, అవును సార్. వెళ్తే ముగ్గురు వెళ్తూ ఉంటే వెళ్తూ ఉండగా అన్నాడు అనమాట, ఒరే బండి కడకి వెళ్ళేలా కనపట్టలేదు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసేలా ఉంది అన్నాడు. అంటే గని నీకేమన్నా పిచ్చి కింద, నీకేమన్నా మనం హాయిగా వెళ్తున్నాం, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటారా నీకు అన్నాడు గని. కాసేపటికి నిద్రపోయాడు బాబా. వేరే వెళ్తే ఈ లోపల గనిని బెయిలీ అనుకుంటున్నారు, మనం వీడు లేచి లోపల బొంబాయి వెళ్ళిపోవాలి, వీడికి అప్పుడు చెప్దాం ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వని అనుకుంటారు. మధ్యలో ఒక స్టేషన్ దగ్గర ఆగుద్ది బండి. అయితే ఎంతకీ కసలటం లేదు. బాబా మాత్రం కిటికీకి జారబడి నిద్రపోతున్నాడు. సరే ఇప్పుడు అన్నారు బ్రిడ్జ్ పోయిందండి, ఎదర వెనక్కి వెళ్ళిపోద్దట బండి అన్నారు. బండి వెనక్కి బయలుదేరింది. బాబా లేచాడు, ఏంట్రా వెనక్కి వెళ్ళిపోతుంది అన్నాడు. అప్పుడు గని అన్నాడు అనమాట, సాష్టాంగ పడ్డాడట బాబాకి. ఒరే నీతోటి ఎప్పుడు ఆర్గ్యూ చేయను నేను, ఇంకా నీకు ఎలా తెలిసిపోతున్నాయి ఇవన్నీ చెప్పమని అడిగారు. బాబా కూడా ఆలోచించారట. ఆలోచించి నాలో ఎవరో ఉన్నాడు, అతను ఇవన్నీ చేసుకుంటున్నాడు, నన్ను వాడుకుంటున్నాడు, నాలో ఎవరో ఉన్నాడు. అది ఇక్కడ మనకు కనపడుతుంది అనమాట. గాడ్ ఈజ్ ది యాక్టర్ అండ్ మ్యాన్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్. అదే అనమాట స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఎస్ సార్. అవును సార్. ఏమన్నా ఉన్నాయండి దీని మీద ప్రశ్నలు? ఓకే, కంటిన్యూ చేద్దామండి. ఈ నెక్స్ట్ పేరాలో పర్ఫెక్ట్ మాస్టర్స్ చేసేటువంటి మిరకిల్స్ గురించి చెప్తున్నారండి. ద మిరకిల్స్ పెర్ఫార్మ్డ్ బై ద పర్ఫెక్ట్ మాస్టర్ ఆర్ however illustrations of Qurb-e-Nawafil, of which the miracle of Shams Tabriz, that of raising the dead to life is a good example. అయితే ఇక్కడ చెప్తున్నారండి, పరిపూర్ణ గురువులు చేసే అద్భుతాలు కర్బ్-ఇ-నవాఫిల్ కు ఉదాహరణగా ఏమిటట? చనిపోయిన వ్యక్తికి ప్రాణం పోసి బ్రతికించడం. అది ఎవరు చేశారు? షమ్స్ తబ్రీజ్. అది ఒక మంచి ఉదాహరణ సద్గురువు చేసేటువంటి మిరాకిల్ కి. అండ్ షమ్స్ uttered the words, "Come be iznillah, arise in the name of God." The prince did not come to life, but when he said, "Come be izni, arise in my name," the prince at once came to life. అయితే ఈ షామ్స్ తబ్రీజ్ ఏం చేశాడట? కుమ్ ఇన్నిల్లాహ్ అని, అంటే అల్లా పేరు మీద లే అని చెప్పగానే ఆ చనిపోయినటువంటి యువరాజు బ్రతకలేదట. కానీ ఆయన కమ్ ఈ ఇజ్ని, నా పేరు మీద లే అని ఉచ్చరించగానే యువరాజు వెంటనే సజీవుడయ్యాడట. హియర్ షామ్స్ తబ్రీజ్ as man gave the order, and God as Shams Tabriz clothed himself with the attribute of himself,
in this case with the attribute of life, and so resorted the prince to life. ఇక్కడ ఈ షామ్స్ తబ్రీజ్ మానవుడిగా ఆజ్ఞాపించాడట, అల్లా పేరు మీద లే అని అన్నాడట, కానీ బ్రతకలేదు. తర్వాత నా పేరు మీద లే అంటే అతనిలో ఉన్నటువంటి భగవంతుడు ఆ ప్రాణం పోసే గుణాన్ని ధరించి యువరాజుకి ప్రాణం పోసాడు అని చెప్తున్నారండి. ఇన్ కుతుబి నవాఫిల్ man is the actor and God is in the instrument. సో ఈ కర్బియ నవాఫిల్లో మానవుడు కర్తగా భగవంతుడు సాధనంగా ఉన్నాడు అని అంటున్నారు. అంటే మానవుడుగా ఆ షామ్సు తబ్రీజ్లో ఉన్న మానవుడు ఆ భగవంతుని సాధనంగా చేసుకుని, అంటే భగవంతుని యొక్క శక్తిని సాధనంగా చేసుకుని మానవుడిలో ఈ తబ్రీజ్లో షామ్సు తబ్రీజ్లో ఉన్న మానవుడు కర్తగా మరి భగవంతుని సాధనంగా వాడుకుని ఆ మిరాకిల్ చేశాడని చెప్తున్నారని డిస్కస్ చేద్దాం సార్. అలాగే జై బాబా అండి. జై బాబా అండి. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీని మీద? గోపాలకృష్ణ గారు కనపడ్డారండి, ఈవేళ జాయిన్ అయినట్టున్నారు కదా. వచ్చారండి? సార్ జై బాబా సార్. జై బాబా అండి, జై బాబా. చాలా కాలం సార్ గ్యాప్ లేదు సార్, ఇన్స్టిట్యూషనల్ వర్క్. అయ్యో అయ్యో, ఈ రోజు కూడా 12:45 పడుకున్నా. అంత గ్యాప్ ఉండటం లేదు ఈ మధ్యలో. అయ్యో. ఎవరిని యాడ్ చేస్తారండి? అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, అబ్జర్వేషన్. అంటే మనం ఇందాక మిరకల్స్ గురించి ముందు సెక్షన్లో మాట్లాడుకుంటూ లోయర్ ప్లేన్స్లో ఉన్న వాళ్ళు పై ప్లేన్స్ వాళ్ళ మిరకల్స్ని వాడుకుంటారు అన్నాం. ఇంచుమించు అదే రూలు ఇక్కడ అప్లై అవుతున్నట్టుగా చూస్తే సరిపోతుంది యాక్చువల్లీ. సద్గురు భగవంతుడిది వాడుకుంటాడు అన్నది. ఈయన యాక్టర్గా ఉంటాడు, ఆయన ఇన్స్ట్రుమెంట్ కింద ఉంటాడు భగవంతుడు. అదే సార్. కొంచెం అదే మీ ఏమీ మిగిలిన డౌట్స్ లేకపోతే ఈ ఎగ్జాంపుల్ ఒక్కసారి చూద్దాం సార్. అది కరెక్ట్గా ఎరైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, భగవంతుడి పేరు మీద లెగు అంటే లెగలేదు. అది ఆ సెటిలిటీ ఏంటంటారు? అది కొంచెం ఇది వరకు ఎన్నదే కదా, కానీ కన్ఫ్యూజన్. ఎరైజ్ ఇన్ ద మై నేమ్ అనగానే ఈయన ద్వారా భగవంతుడు యాక్టివేట్ అవుతాడన్న, భగవంతుడు చేస్తాడని. అంతే అంతే కదా సార్. ఎరైజ్ ఇన్ మై నేమ్ అంటే మానవుడుగా చెప్తున్నాడు అనమాట. ఆయనలో ఉన్న మానవుడు యాక్ట్ చేశాడు. అది ఇప్పుడు గాడ్ ఇన్స్ట్రుమెంట్గా పనిచేసి ఆ పని పూర్తయింది. ఓకే. ఇక్కడ కథ గుర్తుంది కదండి, మనం స్టే విత్ గాడ్లో చదువుకున్నాం ఇది. అవునండి, అవును. యాక్చువల్గా రాజు కొడుకు చనిపోతాడండి, యువరాజు చనిపోతే అతను ఆ బాడీని ముట్టుకునేప్పుడు ఎవరిని కూడా అతని దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆస్థానంలో వైద్యులు అందరినీ పిలిపించి ఎలాగోలాగో వీడిని బతికించాలని అడుగుతాడు రాజు. వీళ్ళు ఎవడ కొంచెం శక్తులు ఉన్నాయని తెలిసిన వాళ్ళందరిని తీసుకొచ్చి ట్రై చేయమంటాడు బతికించడానికి. అప్పుడు షామ్సే తబ్రీజ్ని తీసుకొస్తాడు. ఈ చోళ్ళకి తిరుగుతూ ఉంటాడు ఇతను. తీసుకొస్తే ఇప్పుడు ఆ బాడీని చూసి అంటాడు అనమాట, భగవంతుడి పేరు మీద లే అంటాడు. లేవడు. అప్పుడు నా పేరు మీద చెప్తున్నాను లే అంటాడు. లేచి కూర్చుంటాడు. అది జరిగింది అక్కడ ఇన్సిడెంట్ యాక్చువల్గా. ఇక్కడ ఇతను సద్గురువు కాబట్టి తన పేరు మీద అంటే తన డెసిషన్ తీసుకున్నాడు అనమాట. అప్పుడు తనకు పరికరంగా పనిముట్టుగా ఉన్నటువంటి ఆ భగవంతుడిని వాడికి ప్రాణం పోసాడు. అది కదా. ఆ తర్వాత ఏం చేస్తారంటే అండి, రాజు చాలా సంతోషిస్తాడు బతికించినందుకు. కానీ ఈ మతాధిపతులు అందరూ కూడా ఇదేంటి మనకు రావాల్సిన కీర్తి వీడికి వచ్చేసింది అనుకుని వాళ్ళు కుట్ర చేసి వీడు దైవద్రోహం చేస్తున్నాడు, భగవంతుడు ఫెయిల్ అయిపోయాడు, నేను గెలిచాను అని వాడు బాహటంగా చేస్తున్నాడు కాబట్టి వీడికి శిక్ష ఏమంటే వాడికి చర్మం వలిచేస్తారు బతికుండగానే, షామ్సే తబ్రీజ్ని. అలాగే చర్మం లేకుండానే అతను తన బాధ్యత నిర్వహించాడు మొత్తం తన సద్గురు జీవితం అంతా కూడా.
ఇది జరిగిన కథ ఇదండి. ఓకే అండి. చేత ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే మ్యాన్ ఈజ్ ది యాక్టర్ సద్గురువులో అండ్ గాడ్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. అవతారుడికి వచ్చేటప్పటికి గాడ్ ఈజ్ ది యాక్టర్, మ్యాన్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్. అంటే సహజంగా అతను ఒరిజినల్గా ఏమై ఉన్నాడో అది యాక్టర్ అవుద్ది అనమాట. ఇప్పుడు తాత్కాలికంగా వచ్చింది ఇన్స్ట్రుమెంట్ అవుద్ది అనమాట, కొత్తగా వచ్చింది. అది అలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు మిగిలిన వాళ్ళు? జయబాబా సార్, అంటే ఆ విషయాన్ని ఇంకో విధంగా కూడా అనుకోవచ్చేమో. నేను నాకు అనిపించింది చెప్తాను. అంటే ఇప్పుడు భగవంతుడి నామంలో లేవమన్నప్పుడు లేవలేదు, కానీ ఇతని నామంలో లేవమన్నప్పుడు లేచారు అని అంటే ప్రతి సద్గురికి కూడా, అంటే ఈవెన్ అవతారకు కూడా లైక్ ఒక మిషన్ అనేది ఉంటుంది కదండి. వాళ్ళు పర్ఫెక్షన్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఒక మిషన్ ఉండొచ్చు. లైక్ ఈ సెట్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయాలి, ఈ సెట్ ఆఫ్ పీపుల్ని మనం ఆధ్యాత్మికంగా వీళ్ళకి పుష్ ఇవ్వాలి అని. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ తాలూకు అటెన్షన్ నేను గ్రాప్ చేయాలంటే లైక్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అది జరగలేదు, బట్ ఇన్ ది నేమ్ ఆఫ్ మైన్ జరిగింది. అంటే నేనే ఇప్పుడు భగవంతుడిని అన్నటువంటి అది 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 ఎలివేట్ అయ్యేటట్టుగా అలా చేశారేమో. దానివల్ల ఏంటంటే అక్కడ ఒక సెట్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి పీపుల్కి అది ఉపయోగపడుతుందని, అంటే ఈయన మార్గంలోకి వచ్చి స్పిరిచువల్గా వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వడానికి. అంటే ఇక్కడ బాబా డిస్టింక్షన్ చెప్తున్నారండి. అవతారుడు వర్కింగ్కి ఆ అద్భుతాలు చేయడంలో ఎలా వర్క్ చేస్తాడు, ఒక సద్గురు ఎలా వర్క్ చేస్తాడు అనే డిస్టింక్షనే కదండి మనకి ఇక్కడ చెప్తున్నది ఇక్కడ పాయింట్లో. అంచేత అవతారుడు ఏంటంటే స్వయంగా అతను భగవంతుడు కాబట్టి భగవంతుడిగా డిసైడ్ చేస్తాడు కదా. ఈ సద్గురువు ఇతను ఒరిజినల్గా మానవుడు కాబట్టి అతను మానవుడిగానే ముందు యాక్ట్ చేస్తాడు, భగవంతుడిని వాడుకుంటాడు ఇన్స్ట్రుమెంట్గా అని చెప్తున్నారు. అంచేత భగవంతుడిగా నేను భగవంతుడి పేరు మీద నువ్వు లే అని చెప్పడానికి ఇతనికి లేదన్నమాట కెపాసిటీ. బహుశా అంటే నాకు అనిపించింది ఇతను మ్యాన్గా డిసైడ్ చేయాలి, భగవంతుడిగా అతను ఇన్స్ట్రుమెంట్ పని చేస్తుందండి. అది సద్గురు యొక్క ఫంక్షనింగ్ ఆఫ్ ది మెరికల్స్. ఆ డిస్టింక్షన్ కోసం ఈ ఉదాహరణ చెప్తున్నారేమో అనిపించింది. జై బాబా సార్. ఇప్పుడు ఇద్దరు కూడా మెరికల్స్ చేయగలరండి, కానీ ఆ మెరికల్స్ యొక్క వర్కింగ్లో తేడా ఉందని చెప్తున్నారు. ఆ మోడస్ ఆపరండి ఏమండి సార్ రాజుగారు. సారీ అండి, మీట్లో ఉన్నాం. అవునా? అవును సార్, అవును. మోడస్ ఆపరండి ఇద్దరు మెరికల్స్ చేస్తారు, కానీ ఆ మోడస్ ఆపరండి ఎలా ఉంటుందంటే అవతారుడు విషయంలోకి వచ్చేటప్పటికి భగవంతుడు యాక్టర్గా ఉంటాడు, మ్యాన్ ఏమో ఇన్స్ట్రుమెంట్గా ఉంటాడు. సద్గురువుకి వచ్చేటప్పటికి మ్యాన్ యాక్టర్గా ఉంటాడు, గాడ్ ఇన్స్ట్రుమెంట్గా ఉంటాడు. అది అర్థం చేసుకుంటే చాలు అంటున్నారు. ఓకే. జై బాబా. అదే ఇంకా సమ్మప్ అవసరం లేదు, కానీ ఒక్కసారి ఈ సెంటెన్స్ ఒకసారి చూద్దాం సార్. హియర్ అంటే జస్ట్ వర్డింగ్స్ని మ్యాప్ చేసుకోవడానికి. హియర్ సంశి తబ్రిజ్ యాజ్ మ్యాన్ గేవ్ ద ఆర్డర్ and God as Samshi Tabriz clothed himself with the attribute of himself. In this case, with the attribute of life, and so restored the prince to life. ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది కొంచెం నాకు అర్థమైంది ఏంటంటే అండి, శ్యామ్ తబ్రీజ్ నా పేరు మీద లే అనగానే ఒక మానవుడుగా ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆయనలో ఒక గాడ్ కూడా ఉన్నాడు కదా సద్గురువుడు. గాడ్ మ్యాన్ గాడ్ కదా సద్గురువు అంటే. అవునండి. సో గాడ్ గా ఏంటంటే ఆ ప్రాణం పోయడం అనేటువంటి తనకున్నటువంటి ఆ ఎట్రిబ్యూట్ ని వాడి, ఆ ఎట్రిబ్యూట్ అంటే ప్రాణం పోయడం అనమాట, వాడికి తిరిగి లేచేలా చేసాడు ఆ యువరాజుని కదా. అంతేనండి. ఆ హిమ్సెల్ఫ్ క్యాపిటల్ అన్నది భగవంతుడి ఇక్కడ. అంతే 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 అంతే. అంటే పర్ఫెక్ట్ మాస్టర్ ఏ మెరికల్ చేసినా త్రూ గాడ్ కింద యాక్ట్ అవుతుంది కదండి. కరెక్టేనండి. రెండు ఇప్పుడు అవతారుడు చేసిన పర్ఫెక్ట్ మాస్టర్ చేసిన ఒకటే జరుగుతుంది, కానీ మోడస్ ఆపరండి వేరుగా జరుగుతుందని చెప్తున్నారు మెకానిజం లోపల.
అంతే. అయితే ఇది మీరు ఇందాక చెప్పిన కథ, తండ్రి 5 పెర్ఫెక్ట్ గురువులకి పిల్లోడిని పెట్టి వెళ్తారు, అది అలా పోల్చుకుంటే సరిపోతుంది సార్ అప్పుడు. అంటే సరిపోద్దండి, సరిపోద్ది. మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆ టీచర్స్ ఏమైనా చేయాలన్నా ఒక్కసారి ఇన్ఫార్మ్ చేసి చేసేస్తారండి వాళ్ళు. అబ్బాయికి ఎలా ఉంది, ఒంట్లో బాగాలేదు, వైద్యం చేయిస్తున్నాం. అంతే ఆ, అంతే. ఆ, ఆయన విషయంలో ఆయన స్ట్రైట్ ఇది ఆయన చేయాలనుకున్నప్పుడు. ఓకే, ఏమన్నా ఉన్నాయండి ఫర్దర్ ఇంకా డౌట్స్? సార్ ఇప్పుడు మనం మన జీవితంలో తీసుకుంటే అవతారుడి యొక్క దివ్యమైన blessings తో మనం జీవితం గడుపుతాం అని ఒక నమ్మకం ఉంది సార్. అయితే ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా అది సద్గురు ఇచ్చి వల్ల బాబా ఇచ్చారని అనుకోవాలా ఏంటండి? లేదు సార్, అంటే మీరు ఇక్కడికి వచ్చేట సద్గురు బాబా రెండు మిక్స్ చేయకండి. మన డైరెక్ట్ అవతారుడితోటే కదా మన లింక్ ఇది. అవును సార్. ఇంకా సద్గురు ఏమీ ఉండడండి నా దృష్టిలో మధ్యలోనే. మధ్యలో మనకు సద్గురు ఎక్కడున్నాడు సార్? ఉన్నవి 2 పాత్రలే కదా, మాస్టర్, ఆ, లవరు, అంతే కదా. బిలవెడ్, లవరు మనం కదా. అవును సార్. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే అండి. క్వశ్చన్లు ఏం లేకపోతే ముందుకు వెళ్దాం. గోపాలకృష్ణ గారు, జై బాబా. అజయ్ బాబు సార్. అయితే ఇంతవరకు భగవంతుడు అదే సద్గురు రూపంలో, అవతార రూపంలో చేస్తున్నటువంటి అద్భుతాల గురించి, అవి ఎలా వర్క్ చేస్తున్నాయి అవన్నీ డిస్కస్ చేస్తున్నాం కదండి. దాని కంటిన్యూషన్లో ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి అద్భుతాలని డిఫరెంట్ సెట్స్లో ఉన్నటువంటి పీపుల్ ఎలా తీసుకుంటారు, ఈస్ట్లో ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు, వెస్ట్లో ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఆ అద్భుతాలని ఎలా కన్సిడర్ చేస్తారు అన్నటువంటిది ఈ 3 పేరాల్లో ఉన్నదండి. Let us for a moment discuss the difference in the attitude of East and West towards miracles. ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ అంటే, ఈస్టర్న్ కంట్రీస్ అంటే లైక్ ఈ ఏషియన్ కంట్రీస్, మిడ్ ఈస్ట్, అలానే కొంత పార్ట్ ఆఫ్ యూరోప్, ఇదేమో ఈ ఈస్టర్న్ కంట్రీస్. వెస్టర్న్ అంటే మనకు తెలిసినటువంటి అమెరికా, నెక్స్ట్ ఏమో యూరోప్లో బాగా ప్రాముఖ్యంగా ఉన్నటువంటి మరికొన్ని కంట్రీస్ అన్నమాట. వీటినే మనం తూర్పు పశ్చిమ దేశాలుగా సంబోధిస్తాం కదా. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా తీసుకుంటారో, ఒక అద్భుతం జరిగితే వెస్ట్లో ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారో, ఎలా దాన్ని చూస్తారో అద్భుతాన్ని అన్నటువంటి చెప్తున్నారు అన్నమాట. ది ఈస్ట్ విచ్ పొసెస్ a long record of familiarity with perfect masters and advanced souls has come to accept that God, because he is infinite, he cannot be comprehended by the finite mind. అయితే ఈ ఈస్టర్న్ పీపుల్ ఎలా అంటే ఈ ఏషియన్ కంట్రీస్లో, మిడ్ ఏషియాలో ఉన్నటువంటి ఈ పీపుల్, ఈ ప్రజలు ఎలా తీసుకుంటారంటే, విచ్ పొసెస్ ఏ లాంగ్ రికార్డ్ ఆఫ్ ఫెమిలియారిటీ విత్ పర్ఫెక్ట్ మాస్టర్స్. ఇక్కడ ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పర్ఫెక్ట్ మాస్టర్స్ పుట్టడం, పర్ఫెక్ట్ మాస్టర్స్తో ఇక్కడ ఉన్నటువంటి జనాలకి అదేవిధంగా కనెక్షన్, అదేవిధంగా అడ్వాన్స్డ్ సోల్స్ అంటే హయ్యర్ ప్లేన్స్లో ఉన్నటువంటి సోల్స్ ఇక్కడ ఎక్కువగా ఉండడం చేత ఏంటంటే హ్యాస్ కమ్ టు యాక్సెప్ట్ దట్ గాడ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా భగవంతుని యాక్సెప్ట్ చేస్తారు. బికాస్ హీఈస్ ఇన్ఫినిట్, కెనాట్ బి కాంప్రహెండెడ్ బై ది ఫైనైట్ మైండ్. వాళ్ళు ఎలా ఎలా తీసుకుంటారు అని అంటే, భగవంతుడు అన్నటువంటి వాడు అనంతుడు, మనకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి మైండ్తో ఈ భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము అన్నటువంటి భావనలో చూస్తారనమాట భగవంతుడిని. ది ఈస్ట్ నోస్ దట్ హ్యూమన్ ఇంటెలెక్ట్ విచ్ ఈస్ లిమిటెడ్ ఇన్ స్కోప్. ఈ హ్యూమన్ ఇంటెలెక్ట్ ఒక స్థాయి వరకునే ఏదైనా అర్థం చేసుకోగలదు. ఇప్పుడు భగవంతుడికి సంబంధించిన విషయాలైనా, భగవంతుడు చేసినటువంటి మిరకిల్స్ అయినా, దానికి మనకి బయటికి కనిపించేటువంటి మీనింగ్ ఒకటి ఉండొచ్చు అక్కడ, కానీ ఆధ్యాత్మికంగా దానికి ఉన్నటువంటి దాని పరిధి వేరు, దాని అర్థం వేరుగా ఉంటుంది. అంటే
మానవ మానవుడికి సంబంధించినటువంటి ఈ ఆలోచన శక్తితో కొంతవరకే దాన్ని తీసుకోగలరు. బియాండ్ దట్ తీసుకోలేరు కదా! ఆ విషయాన్ని ఈస్ట్‌లో ఉన్నటువంటి పీపుల్ తీసుకోగలుగుతారు. ఎలా అనంటే ఈ ఈ మనిషికి ఉన్నటువంటి ఇంటెలెక్ట్‌కి ఒక లిమిట్ ఉన్నది. ఆ లిమిట్ వరకనే అర్థం చేసుకుంటది. బియాండ్ దట్ అర్థం చేసుకోలేదని. హ్యాస్ ఇట్స్ యూజ్ ఓన్లీ అప్ టు ఎ సర్టెన్ స్టేజ్ ఇన్ టాక్లింగ్ మెటాఫిజికల్ ప్రాబ్లమ్స్. ఈ మెటాఫిజికల్ ప్రాబ్లమ్స్ అంటే భౌతికంగా మనం చూసేటువంటి థింగ్స్ కొన్ని నార్మల్‌గా వాటికి భౌతికమైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఒక భగవంతుడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో గాలిలో నుంచి ఒక వస్తువు తీసాడనుకోండి. ఆయన తీయగలుగుతాడు. ఎవరికైనా ఇందాకలా అక్కడ చనిపోయినటువంటి వ్యక్తిని బతికించగలిగాడు. అది భౌతికమైనటువంటి సిద్ధాంతం ఏమి లేదు. ఇది నిజమని ప్రూవ్ చేయడానికి. ఇది మెటాఫిజికల్ అంటే భౌతికానికి అతీతంగా ఉన్నటువంటిది. భౌతికానికి అతీతంగా ఉన్నటువంటి థింగ్స్‌ని ఇది ఇంటెలెక్ట్ అనేటువంటిది డీల్ చేయలేదు. ఇంటెలెక్ట్‌తో అంటే మనకున్నటువంటి పరిమితమైనటువంటి మైండ్‌తో దీన్ని అర్థం చేసుకోలేము అని ఈస్ట్‌లో ఉన్నటువంటి పీపుల్ అందుకే భగవంతుడికి సంబంధించినైనా ఆయన చేసినటువంటి అద్భుతాలైనా అవన్నీ కూడా మెటాఫిజికల్ థింగ్స్. వాటిని మనం ఒక స్థాయి వరకే ఏమైనా అర్థం చేసుకోవచ్చు. బట్ బియాండ్ దట్ నిజమైనటువంటి మీనింగ్ అర్థం చేసుకోలేము. ఎందుకంటే మన ఆలోచనకు ఒక పరిధి ఉంది అని ఈస్ట్‌లో ఉన్నటువంటి వాళ్ళు అంటే మన ఏషియన్ కంట్రీస్‌లో ఉన్నటువంటి వాళ్ళు మిడిల్ ఈస్ట్ వీళ్ళు ఇలా నమ్ముతారు. ఈ విధంగా దీన్ని తీసుకుంటారు. భగవంతుడు చేసే అద్భుతాలని చెప్తున్నారు. ఇన్ కంటిన్యూషన్ ఇక్కడ ఒక తత్వవేత్త ఉన్నారు డాక్టర్ ఇక్బాల్ అని. ఆయన ఒక మాట చెప్పాడు. ఎలాగా ఇంటెలెక్ట్ దాని తాలూకా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంటెలెక్ట్ దో నాట్ ఫార్ అవే ఫ్రమ్ ది థ్రెషోల్డ్ ఆఫ్ ది బిలవెడ్ ఈజ్ నాట్ డిస్టైన్డ్ టు ఎంజాయ్ ది డివైన్ ప్రెజెన్స్. అంటే ఇంటెలెక్ట్ అంటే మనకున్నటువంటి ఏది తెలివితేటలు ఇవి ఏవైతే ఉన్నాయో అంటే మైండ్‌తో చేయగలిగేటువంటి థింగ్స్ అది నిజానికి థ్రెషోల్డ్ ఆఫ్ బిలవెడ్ అంటే థ్రెషోల్డ్ అంటే అదొక బౌండరీ అన్నమాట. గడప అంటాం కదా! అలాగా. దాని నుంచి మరీ దూరంగా ఏమి ఉండదు. దగ్గరగానే ఉంటది. ఎందుకంటే ఇంటెలెక్ట్ ద్వారానే వెళ్తూ ఒక స్థాయికి హార్ట్ పరిధిలోకి వెళ్తారు కదా! కాబట్టి ఇంటెలెక్ట్ కూడా భగవంతుడికి మరీ అంత దూరంగా ఏం కాదు లేదది. కానీ ఈజ్ నాట్ డిస్టైన్డ్ టు ఎంజాయ్ ది డివైన్ ప్రెజెన్స్. కానీ దాని తాలూకా తలరాతలో భగవంతుడి తాలూకా ప్రెజెన్స్ లేదా ఈ దైవికమైనటువంటి థింగ్స్‌ని అర్థం చేసుకునేటువంటి ప్రారబ్ధం దానికి లేదు. అంటే అర్థం చేసుకోలేదు. అది దూరంగా లేదు భగవంతుడికి. కానీ దాంతో భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు అది ఎంజాయ్ చేయడం గాని, అర్థం చేసుకోవడం గాని చేయలేదు అని ఈ డాక్టర్ ఇక్బాల్ చెప్పారు. ఇది ఫస్ట్ పారాలో చెప్పారండి. జయబాబా అండి. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? ఓకే. సమ్అప్ చేయండి సార్. ఇక్కడ బాబా తూర్పు దేశాలకి పశ్చిమ దేశాలకి వాళ్ళు ఆ భేదం ఉంది అంటే ఏంటి? ఈ మిరకిల్స్ చూసినప్పుడు అద్భుతాలు ప్రదర్శింపబడడం చూసినప్పుడు వాళ్ళ యొక్క దృక్పథంలో భేదం ఉంది. ఈస్ట్ వాళ్ళు వెస్ట్ వాళ్ళు. బాబా ఏం చెప్పారు? సద్గురువులు తర్వాత ఈ అడ్వాన్స్డ్ సోల్స్ అంటే పురోగతి సాధించినటువంటి ఆత్మలు వీళ్ళంతా ఎక్కువగా ఈస్ట్లోనే ఉంటారు అని చెప్పుకుంటూ వచ్చారు కదా. అంచేత ఈ సద్గురువులతో ఈ పరిణతి చెందినటువంటి ఉన్నత ఆత్మలతో వీళ్ళకి సంబంధ బాంధవ్యం అనాదిగా ఉన్న కారణంగా వాళ్ళు ఏది జరిగినప్పటికీ ఓహో భగవంతుడి లీల ఇది అది. అంచేత మన పరిమితమైనటువంటి మనసుకు దీనిని అవగాహన చేసుకునే సామర్థ్యము లేదు అని వాడికి పెద్ద డిస్కషన్ చేయకుండానే ఒప్పుకుంటాడు. వాడు రెండు చేతులు ఎత్తి అంత భగవంతుడు లేలండి అప్పుడు చెప్పగలరు అంటే వాడు చదువుకోకపోయినా వాడు చిన్నవాడైనా పసివాడైనా
దాన్ని సహజంగానే మరొక సందర్భంలో బాబా అన్నారు, తూర్పు దేశాలకు ఉన్నటువంటి గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే అవతార్ అనే పదం వినగానే గోచి లేని కుర్రోడు కూడా లేచి నుంచుంటాడు చేతులు జోడించి అన్నారు బాబా. అంటే అది మనకు ఉన్నటువంటి గొప్ప ఆస్తి అనమాట. అది తూర్పు దేశాలకు ఉన్నటువంటి ఆస్తి అది. అంచేత ఏదైనా ఒక అద్భుతం ఇలా చేయగానే వెంటనే వాడు పెద్ద క్వశ్చన్స్, ఆశ్చర్యపోవడం, షాక్ అయిపోవడం ఉండదు. అది భగవంతుడు లేలండి, ఆయన చేశాడు, మనకేం అర్థం అవుద్ది ఇది అని చాలా సహజంగా ఒప్పుకుంటాడు అనమాట. ఎందుకని అతడు ఈ సైన్స్కి అతీతంగా ఉన్నటువంటి విషయాలను ఈ మేధస్సు అర్థం చేసుకోలేదు అనేటువంటి దాన్ని అంగీకరించేస్తాడు అతను. ఆయన లీల అంటాడు. అదే లీల అంటే అదే అనమాట, ఆయన సంకల్పం, ఆయన ఇష్టం అని. అది డాక్టర్ ఇక్బాల్ ఆ పద్యం కూడా దాని అర్థం ఇదే అని బాబా చెప్తున్నాను. ఒకసారి రోల్ చేయండి సార్. అది దానిలో ఏమన్నారంటే మేధస్సు ఆ ప్రియతముడికి దగ్గరలోనే ఉంటుందట, అది ఎంతో దూరంగా ఉండదు. కానీ దాని తలరాతలో ఆ ప్రియతముడి యొక్క ఆ సాన్నిధ్యాన్ని అనుభవించేటువంటి యోగ్యత రాసి ఉండలేదు, రాయబడి ఉండలేదు అని చెప్తున్నారు. అది ఇంకా తర్వాత పేరాలో బాగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి బాబా. జై బాబా సార్. జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే, ఏం లేకపోతే ముందుకు వెళ్ళండి. కంటిన్యూ చేయటం గోపాలకృష్ణ గారు. Okay. The East thus knows that at the point where intellect gives up its efforts in grappling with that which is transcendental, love must take up the link. అంటే ఈ తూర్పు దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు లేదా తూర్పు దేశాల వారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అని అంటే ఈ ట్రాన్సెండెంటల్ థింగ్ అంటే లైక్ ఒక పారమార్థికమైనటువంటి విషయం ఏదైనా ఉంది, ఈ పారమార్థికమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇంటలెక్ట్తో ట్రై చేయటం మొదలు పెట్టారు అనుకోండి ఎవరన్నా. ఇది ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడానికి నిజానికి చాలా పినుగులాడుతుంది. గ్రాప్లింగ్ అంటే కింద మీద పడుతుంది అన్నమాట. కానీ ఏంటంటే దాని తాలూకా ఎఫర్ట్ ఎంతది పెట్టినా కూడా ఈ ట్రాన్సెండెంటల్ థింగ్స్ని అది అర్థం చేసుకోలేదు. ఆ పెనుగులాటలాగా ఉంటుంది కానీ అది అర్థం చేసుకోలేదు. అంటే ఇంటలెక్ట్ ఏంటంటే ఒక స్థాయి వరకు వర్క్ చేసి ఆఫ్టర్ దాట్ అది ఖచ్చితంగా ఏమవ్వాలంటే అదే దాని తాలూకు ప్రయత్నాన్ని అది విరమించుకో. ఎక్కడైతే ఇంటలెక్ట్ గివ్స్ అప్ ఇట్స్ ఎఫర్ట్స్ ఇన్ గ్రాప్లింగ్ విత్ దాట్ విచ్ ఈజ్ ట్రాన్సెండెంటల్, ఎక్కడైతే దాని తాలూకు ప్రయత్నాన్ని అది విరమించేస్తుందో ఇంటలెక్ట్ అంటే మరి ఇంకా అది అర్థం చేసుకోలేదు ఎంత ట్రై చేసినా, లవ్ మస్ట్ టేక్ అప్ ది లింక్. అక్కడి నుంచి అంటే అంతవరకు మైండ్ కదా వర్క్ చేస్తున్నది, అక్కడి నుంచి లవ్ మస్ట్ టేకప్. అక్కడి నుంచి ఇంకా మిగతాది అది అర్థం కావాలంటే ఆ పారమార్థికమైనటువంటి విషయం ప్రేమ పిక్చర్లోకి రావాలి. ప్రేమ అంటే అక్కడ ఇంకో విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది హృదయం రావాల్సింది అనమాట అక్కడికి. కాబట్టి మైండ్తో ఒక స్థాయి వరకే ఆలోచించినా, ఒక స్థాయి వరకు ఏదైనా పెనుగులాడినా దాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడ ఒక స్థాయి తర్వాత అది ఖచ్చితంగా దాని ఎఫర్ట్స్ ఆపేయాల్సిందే. అక్కడి నుంచి హృదయం అక్కడి నుంచి మీదకి తీసుకెళ్ళాలి. ది వెస్ట్ సెట్స్ గ్రేట్ స్టోర్ బై ఇంటలెక్చువల్ అప్రోచ్ and that which refuses to come within the orbit of intellect is apt to be either denied or scoffed at. ఇది ఇంతవరకు చెప్పింది ఏంటంటే ఈస్ట్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ తాలూకా దీని ఆలోచన విధానం అది ఎలా వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది, ఇలా చేసేటువంటి అద్భుతాల మీద వాటి మీద పారమార్థికమైన. కానీ వెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అది కంప్లీట్గా ఏంటంటే వెస్ట్ అంటే అదే పాశ్చాత్య దేశాలు అని పశ్చిమ దేశాలు అంటాం కదా, వాళ్ళ తాలూకు వైఖరి ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఇంటలెక్ట్ ఓరియంటేషన్లోనే ఉంటుందండి. వాళ్ళు ఏదైనా ఒక విషయం అర్థం చేసుకోవాలంటే అది వాళ్ళు
దేన్ని బేస్ చేసుకుని అర్థం చేసుకుంటారంటే ఇంటలెక్ట్ పరిధిలోనే ఉన్నదా లేకపోతే బియాండ్ ఉన్నదా, ఆ పరిధిలో ఉన్నదాన్ని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. మిగతా దాన్ని ఏంటి అని అంటే దాన్ని తిరస్కరించేస్తారు అనమాట, డినై చేసేస్తారు. అది చెప్తున్నాడు. ది వెస్ట్ సెట్స్ గ్రేట్ స్టోర్ బై ది ఇంటెలెక్చువల్ అప్రోచ్ and that which refuses to come within the orbit of intellect is apt to be either denied or scoffed at. వాళ్ళు ఒక విషయాన్ని తిరస్కరించడం అనేది లేకపోతే దాన్ని ఏదైనా హేళన చేయడం అనేది ఏదైనా దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే అది అసలు ఆ ఇంటెలెక్ట్ పరిధిలోకి వస్తుందా లేదా అన్నటువంటి ఆ బౌండరీలోనే చూస్తారన్నమాట. As a byproduct of this Occidental attitude, we may cite the utter misuse of the word mystic in the current American idiom. అంటే ఈ పాశ్చాత్య దేశాల్లోకే ఇది కూడా వస్తుంది, అమెరికా కూడా కదా, ఈ యూరోపియన్ కంట్రీస్, అమెరికా కూడా. వీళ్ళకి ఏదైతే ఈ ఇంటలెక్ట్ని బేస్ చేసుకొని ఆలోచించడం అన్నటువంటిది ఏదైతే ఉన్నదో దానికి బై ప్రోడక్ట్ అనమాట, ఉపఫలం అంటాం దాన్ని. ఏంటి ఆ ఉపఫలం అని అంటే ఆ పాశ్చాత్య దేశాల తాలూకు వైఖరితలకు ఉపఫలం ఏంటంటే సైడ్ ది అటర్ మిస్యూజ్ ఆఫ్ ది వర్డ్ మిస్టిక్ ఇన్ కరెంట్ అమెరికన్ ఇడియం. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి అమెరికన్ సొసైటీలో అమెరికన్ సాంప్రదాయం ఏదైతే ఉందో దాంట్లో ఈ మార్మికవాదము అన్నటువంటిది దానికి అసలు నిజానికి తావే లేదనమాట. ఎందుకంటే అదంతా వాళ్ళు ఇంటలెక్ట్ బేస్డ్ థింకింగ్ కాబట్టి, అంత ఇంటలెక్ట్ పరిధిలోనే థింక్ చేస్తున్నారు కాబట్టి. అంటే ఏంటి దాని మిస్టిక్ అని అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి అద్భుతాలు ఇవన్నీ కూడా ఈ మిస్టిసిజంలో చెప్పుకోవచ్చు కదా. కానీ అక్కడ మిస్టిసిజంకి నిజానికి ఒక దాని తాలూకా మీనింగే మారిపోయింది వాళ్ళకు ఉన్నటువంటి ఇంటలెక్చువల్ అప్రోచ్ వల్ల. ది ఆర్డెంట్ రిలీజియస్ ఎంథూజియాజం ఆఫ్ మిడివల్ యూరోప్. అంటే ఇది వెస్టర్న్ కంట్రీస్ అంటే అమెరికా గురించి చెప్పారు, తర్వాత యూరోప్ గురించి కూడా చెప్తున్నారు. యూరోప్ లో ఎలా ఉంటుందంటే లైక్ ది ఆర్డెంట్ రిలీజియస్ ఎంథూజియాజం ఆఫ్ మిడివల్ యూరోప్ హ్యాస్ బీన్ ఆల్మోస్ట్ రీప్లేస్డ్ బై గ్రేట్ ఎంథూజియాజం ఫర్ కల్చర్ అండ్ సైన్స్. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మతపరమైనటువంటి ఎంథూజియాజం ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఈ ఈ ఈ స్థానంలో వాళ్ళకి ఈ మిడివల్ యూరోప్ అంటే ఆ మధ్యయుగంలో ఉన్నటువంటి యూరోప్ వాళ్ళకి ఆ టైంలో ఈ రిలీజియస్ థింగ్, మతపరమైనటువంటి వాటి మీద ఉన్న ఉత్సాహం స్థానంలో వాళ్ళకి ఏమైంది అని అంటే సైన్స్ మీద దృష్టి వెళ్ళింది అనమాట. రీప్లేస్డ్ బై ది గ్రేట్ ఎంథూజియాజం ఫర్ కల్చర్ అండ్ సైన్స్. వాళ్ళ తాలూకా కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు. నెక్స్ట్ సైన్స్ చాలా ఎక్కువ పాటు డెవలప్ అయినటువంటిది. ఎందుకు అని అంటే ఆ ఇంటలెక్చువల్ అప్రోచ్లో భాగంగానే అక్కడ అది జరిగింది. వాళ్ళకి మతపరమైనటువంటి ఎంథూజియాజం స్థానంలో ఇది ఉండింది అని చెప్తున్నారు. అయితే ఫైనల్గా ఈ ప్యారాలో చెప్పింది ఏంటంటే ఇంటలెక్ట్ ఒక స్థాయి వరకు వర్క్ చేస్తుంది, అక్కడ నుంచి లవ్ లేదా హార్ట్ పిక్చర్లోకి రావాలి. వెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లైక్ ఇంటలెక్ట్ పరిధిలో ఉన్నటువంటి థింగ్స్ మాత్రమే తీసుకోవడం చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు తిరస్కరించడం లేకపోతే హేళన చేయడం ఏదైనా దాన్ని బేస్ చేసుకొని ఒక బేస్ లైన్ మీద పెట్టుకొని చేస్తారు. ఆ పాశ్చాత్య పోకడ లేదా ఆ పాశ్చాత్య వైఖరి తలక బై ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు అమెరికన్ సొసైటీలో అసలు మార్మికవాదం అనేటువంటి మాట మిస్యూజ్ అవుతుంది కంప్లీట్గా. అదే విధంగా యూరోపియన్ కంట్రీస్లో లైక్ మధ్యయుగం నాటి యూరోప్లో ఏంటంటే ఈ మతపరమైనటువంటి అంటే వీళ్ళు ఇంటలెక్చువల్ ఓరియంటేషన్ ఉండడం చేత ఈ మతపరమైనటువంటి ఎంథూజియాజం స్థానంలో ఏంటంటే సైన్స్ డెవలప్మెంట్, టువార్డ్స్ సైన్స్ ఎంథూజియాజం డెవలప్ అవడం జరిగింది అన్నటువంటి చెప్తున్నారు పేరాలు. జయబాబు అండి. గోపాలకృష్ణ గారు, ఈ పార్ట్ అంతా కూడా వెస్ట్ గురించి యాక్చువల్గా. అమెరికాకి యూరోప్కి తేడా ఏం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను అనుకోవడం నాకు అర్థమైంది, మిడివల్ యూరోప్లో కొంచెం ఆ రిలీజియస్ ఎంథూజియాజం అది ఉండేది, అంటే ఫోకస్ దాని మీద ఉండేది. కానీ కాలక్రమేణా అది సైన్స్, కల్చర్ వైపు ఎంథూజియాజం బేసికల్లీ ఆసక్తి దాని మీదకి ఎక్కువ వెళ్ళిపోయింది.
అని వాళ్ళకి చెప్తాను. ఈ ముందు దాంట్లో ఏంటంటే ఇడియా మిస్టిక్ అంటే మిస్టరీ అనేది యాక్చువల్గా ఎలా మారిపోయింది. మన ఓకే. కలోనియల్ ఇండియాలో కూడా బ్రిటిష్ సాహిత్యం అది చూస్తే మిస్టిక్ కంట్రీ కింద చూసేవారు మన అందరిని. ఈ సాధువులు, ఈ బూడిద పూసు తిరగడం, నాగసాధువులు, వాళ్ళకి అన్నీ అంటే అవును. బియాండ్ వాళ్ళ కాంప్రహెన్షన్ అనమాట. మనకి ఎలా ఓకే. ఉంటుంది ఇక్కడ పుట్టిన వాళ్ళకి వాళ్ళు చాలా గౌరవంగా చూస్తాం, ఏదన్నా కుంభమేళకి వెళ్తే అవును. మన బొండాలు పెట్టేస్తాం తెలియకుండానే. అవును. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా ఏమైందంటే ఆ మిస్టిక్ అనే గ్రేట్ పదం అంటే మన టైంలో ఆధ్యాత్మికం కాదు పాయింట్ ఆఫ్ వ్యూలో రిఫరెన్స్ అవును. పాయింట్. అవును. వాళ్ళే దాన్ని మిస్టిక్ అంటే బియాండ్ కాంప్రహెన్షన్ కనుక దాని గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు, ఈ సైన్స్ పర్వ్యూలో లేదు ఉమ్. అన్న ఒక యాటిట్యూడ్ డెవలప్ అయిపోయింది అనమాట. అవును. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి దీనికి? ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి సార్ అది. యాక్చువల్గా స్టే విత్ గాడ్లో చాలా ఎక్కువ చెప్పాడండి ఫ్రాన్సిస్ దీని గురించి. గుర్తుందండి రాజుగారు? ఆ డిఫరెన్సెస్ ఇండియాకి దానికి ఇండియాకి distinct అది feature కి, ఆ అవునండి, విట్ అవును. విట్ కలిపి చాలా ఎక్కువ ఉమ్. చెప్తాడనమాట. అంటే తిట్టినట్టు కూడా చెప్తాడు, మూర్ఖులారా మీరు వేకప్ అదే అని అదే మనకి ఈస్టర్నర్స్ కూడా ఫాలో అవ్వకండి బ్లైండ్గా వెస్ట్ని అని. అదే అతను ఈస్ట్కి వెస్ట్కి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తూ ఈస్ట్కి ఉన్నటువంటి గొప్ప అదృష్టం గురించి కూడా చెప్తాడనమాట. అది బయటికి పోవర్టీ ఉండొచ్చు ఈస్ట్ వాడికి, కానీ వెస్ట్ వాడికి ఏంటంటే భగవంతునికి ప్రార్థించాలంటే కనుక ఆకాశాన్ని అంటుకునేటువంటి ఈ పెద్ద పెద్ద చర్చిలకు వెళ్తే కనుక మూడ్ రాదు. కానీ ఈస్ట్ వాడికి వాడు పోరు గుడిసెలో పడుకుని లేవగానే ముందు భగవంతునికి కళ్ళు కద్దుకుని లేస్తాడు వాడు. వాడుకున్న బిల్ట్-ఇన్ కల్చర్ అంత గొప్పది అని చెప్పాడన్నమాట. అది ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే అండి, వెస్ట్ వాడు ఇంటలెక్ట్కి ప్రిడామినెంట్ పొజిషన్ ఇచ్చేస్తాడు, అంటే మేధస్సుకి పెద్దపీట వేసేస్తాడు. ఏ సమస్యలైనా సరే తనకు ఎదురైనవి మేధస్సుతోటి నేను పరిష్కరించాలి అనేటువంటి ఒక దృక్పథంతో జీవిస్తూ ఉంటాడు. అది తూర్పు వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళకి వెంటనే మేధస్సు ఎప్పుడైతే దాని కెపాసిటీ సరిపోవటం లేదో వెంటనే ఇది అంతా భగవంతుడి లీలరా, ఇది మనకి అర్థం అవుతుందా అని పక్కకి మేధస్సును పక్కకు తప్పించి ప్రేమ అక్కడి నుంచి బాధ్యత తీసుకుంటుంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. అంచేత ఈ అవతారుడు కానీ సద్గురువు కానీ ఏదైనా ఇలా అద్భుతం చేసినప్పుడు దాన్ని వెంటనే మేధస్సును ఉపయోగించి అంచనా వేయడానికి ట్రై చేస్తాడు, విశ్లేషించడానికి వెస్ట్ వాడు. ఈస్ట్ వాడు ఇది ఆయన లీల, ఇది నేను అర్థం చేసుకోలేను అని వెంటనే అతను రాజీ పడిపోతాడు అని అని ఇక్కడ నాకు అర్థమైన సారాంశం అయితే అది సార్. అంచేత ఈ కేవలం మేధస్సు మీదే ఆధారపడడం వల్ల సైన్స్ని బాగా డెవలప్ చేసుకున్నాడు వెస్ట్ వాడు అంటున్నాడు. జై బాబా సార్. జై బాబా సార్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? మేధస్సు ఉపయోగించుకున్నా తండ్రిని సరెండర్ అయిపోవడమే కదండి కరెక్ట్ సార్. ఎలా సార్? మేధస్సుని ఉపయోగించుకున్నా తండ్రి ఇచ్చింది ఇది మనకి ఆయన పాదాలు తాకి వచ్చిందని చెప్పి సరెండర్ అయిపోవడమే కదా సార్ కరెక్ట్ అని. అంటే అదేనండి, రెండూ వాడుకోవాలి, మేధస్సు వాడాలి, హార్ట్ను వాడాలి, రెండూ వాడాలి. కానీ అది దేనికి ఎక్కడ వాడాలనేది తెలియాలి. అది ఇప్పుడు వాసన చూడడానికి కన్ను వాడకూడదు, చూడడానికి కన్ను వాడాలి కదా, ఏమంటారు? అంటే సార్ చెప్పండి. ఏ అవయవముతో ఏ పని చేయాలో అది చేయాలి. ఇప్పుడు భగవంతుడి వ్యవహారం మేధస్సుకు సంబంధించింది కాదు, అది హృదయానికి సంబంధించింది. కాబట్టి భగవంతుడి వ్యవహారం వచ్చేటప్పటికి హృదయాన్ని వాడాలి, ప్రపంచంలో విషయాలు హ్యాండిల్ చేసేటప్పుడు మేధస్సు వాడాలి కదండి. ఓకే సార్. అంటే మేధస్సుకి ఇది తప్పు అని చెప్తుంది సార్, కానీ నువ్వు ఇచ్చింది ఇది అనుకొని మనం సరెండర్ అయ్యి ఆయనది అదే బాధ్యతగా అది వ్యవహరిస్తే అది హృదయం రైట్ అని చెప్పుద్ది అనమాట అప్పుడు ఆహా. కదా. అది
హృదయం మనకి చెప్పుద్ది. మనకి కొంత హృదయం పనిచేయడం వల్ల ఇది భగవంతుడి లీల, మనకు అర్థం చేసుకోలేము. దీని గురించి ఎక్కువ హైరాణ పడిపోకని చెప్పుద్ది హృదయం కదండి. అంటే అదే మనం అదే ఫాలో అవ్వాలి కదా సార్ అంటున్నాను. అంటే నాకు అంతే డౌట్. అంతే అంతే అంతేనండి. అంతేనండి. జై బాబా. దేవా సార్. అంటే సార్ ఇది అంటే మేధస్సుని వదిలేసుకోవడం అన్నది ఇంపాసిబుల్ అండి. కానీ ఆయనకి దగ్గర అయ్యి కొలది ఈ మేధస్సు అన్నది ఇంటెలెక్ట్ అన్నది మినిమైజ్ అయిపోతుంది అంటే అండి. అంతేగాని దాన్ని వదిలేసి దీని ఈయన దగ్గరికి వెళ్ళడం అన్నది జరగదు అలాగా. ఈయనకి దగ్గర అయ్యే కొలది ఆ ప్రేమ పెరిగే కొలది ఇంటెలెక్ట్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. అంటే ఉంటుంది, ఇంటెలెక్ట్ ఉండకుండా ఎక్కడ ఉంటుంది అసలు మనిషి అన్న తర్వాత. దాని యాక్టివిటీ స్లో డౌన్ అయిపోయి మనం ఇప్పుడు మన ఇంటెలెక్చువల్ వరల్డ్లోనే ఆలోచిస్తాం కదా. ఈ పుస్తకాలు చదువుతున్నా అన్ని కూడా ఇంటెలెక్చువల్గానే ఇమాజిన్ చేసుకుంటాం. ఇంటెలెక్ట్నే వాడతాం మనం. అది ఆ అవసరం అని కూడా బాబా చెప్పారు. ఇంటెలెక్ట్ ద్వారానే ఇమాజిన్ చేస్తాం మనం. కానీ ఆ ప్రేమ పెరిగే కొలది, ఆ హృదయ స్పందన పెరిగే కొలది వేరే అవగాహన వస్తుంది మనకి. ఇంకా మనం అనుభవించలేదు కనుక వచ్చినప్పుడు ఏంటంటే ఇంటెలెక్ట్ న్యాచురల్గా స్లో డౌన్ అయిపోతుంది. ఉంటుంది, ఎప్పుడు ఉండకుండా ఉండదు కదా. స్లో డౌన్ అయిపోతుంది, అది డామినేట్ చేస్తుంది నెమ్మదిగా. అది అంటే అదేదో స్విచ్ లాగా ఇంటెలెక్ట్ ఆపేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అలాగ ఇంపాసిబుల్ అండి. అలా అవ్వదు. స్లోగా ఆయన నాకు దగ్గర అయ్యే కొలది ఇంటెలెక్ట్ స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. అంటే యాక్టివ్గా ఉండదు, అంత డామినెంట్గా ఉండదు మనలో. ఇప్పుడైతే మరి నిత్యం మరి బుర్రే కదా, అంటే ప్రతి సెకండ్కి జంప్ అవుతా మనకి ఎన్నో చూపిస్తుంది కదా ఇంటెలెక్ట్ అంతా. నేను అంటే ఒకసారి డౌట్ వస్తుంది సార్. అంటే ఈ మేధస్ పనిచేస్తుందా, లవ్ పనిచేస్తుందా అనేసి. అంటే మనకు తండ్రి మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకుని కొలిది దీని డామినేట్ పెరిగిపోతుంటదండి. అంటే నేనున్నాను, నువ్వు అలా చెప్తా అలా నేను చెయ్యి అనే. అదేలేండి. డౌట్లు ఎక్కువగా వస్తున్నంతసేపు మేధస్సు పనిచేస్తుందండి. అవునండి, అవును. అంతే కదండి. ఆ, మేధస్సు పనిచేయడం వల్లే డౌట్లు వస్తూ ఉంటాయి. డౌట్లు రావడం మానేసి ఆయన చుప్ అని హృదయం చెప్పిందనుకోండి, ఆయన ప్రేమించరు, ఎందుకు టైం వేస్ట్ అని, అప్పుడు హృదయం డామినేషన్లోకి వచ్చినట్టు. అంతే అండి. మనం జై బ- బాబా. మనం బాబా ప్రేమికులు అన్నా అండి, మనం ఇప్పటికీ అహం ప్రేమికులమే. అది కానీ ఒకటే డిఫరెన్స్ నాకు అనిపించేదండి పర్సనల్గా. భగవంతుడి ప్రేమికుడు, బాబా ప్రేమికుడు, భగవంతుడు ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ ఉంది, దాని మీద కూడా కాలు పెట్టచ్చు, కేవలం అహం మీదే కాకుండా అన్నది కొంచెం అవగాహన వచ్చిన వాళ్ళం అని డిఫైన్ చేసుకుంటాను నేను. అయినా అహం మీద డిపెండ్ అవుతాం, కానీ ఆయన మీద కూడా కాలు పెట్టచ్చు, సాధ్యం. ఆ, ఈ ఆహాన్ని నెమ్మదిగా వదులుకోవచ్చు అనే ధైర్యం రావడం అన్నదే అవును. ఈ ప్రాసెస్. కానీ ఇంక అంటే ఇప్పటికీ మనం మన సత్యాన్ని సాధించలేదు కానండి, సత్యం ఒకటి ఉందనేటువంటి విషయం రూఢిగా తెలిసింది మనకి. అదే అండి, అది ఆ ధైర్యం వస్తుంది. దాంతో ఇది లాంగ్ ప్రాసెస్. అంతే. అందులోకి రానప్పుడు ఏంటి మనకు తెలియదు రెండో ఆల్టర్నేటివ్ ఉందని. ఎంతసేపు మన అహం చుట్టూ నిర్ణయాలు, మన అహంకారం, దాని చుట్టే సఫర్ అవుతూ ఉన్నాం కదా. అందుకే మనకు చాలాసార్లు బాబా మన జీవితాల్లోకి వచ్చే ముందు జీవితం ఒకలాగా ఉంటుంది, తర్వాత ఒక ఫీల్ ఉంటుంది మనకి, అది అయ్యే మనది వచ్చింది కనుక మనం మారేమో అని. అండ్ అట్ ద సేమ్ టైం బాబా లవర్స్ అన్న బాబా లవర్స్ కాదు, ఇప్పటికీ మనం పూర్తిగా చాలా వరకు అహం లవర్సే. జై ఓకే బాబా సార్, సార్. చెప్పండి. ఇది 2 minutes ఉంది సార్, ఇక్కడ ఆపుదాం. ఇంకో పేరా ఉంది గోపాలకృష్ణ గారి మీదండి. నెక్స్ట్ చదువుదామండి, అలాగే రేపు నెక్స్ట్ చదువుదాం. చదువుదాం. ఓకే, రేపు జై చదువుతాం. బాబా సార్. అలాగే జై సార్. బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై జై బాబా, బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి. అందరికీ